స్తుతి శతకంలోని 67వ శ్లోకం. కాళాంబోదే శశిరుచిదలం కైతకం దర్శయంతి మధ్యే సౌదామిని మధులిహాం మాలికాం రాజయంతి హంసారావం వికచకమలే మంజుముల్లాసయంతి కంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీ. ఒక పదాన్ని ఇండికేట్ చేస్తూ ఒక అర్థాన్ని చెప్తున్నారు ఇందులో. అంటే ఒక ఇమాజినేషన్ చదివే వాళ్ళకి ఆ ఇమాజినేషన్ ని బాగా ఇంప్రూవ్ అయ్యేలాగా అటువంటి పదాలవి వాడారు. కాలాంబోదే అంటే కాలమేఘమున శశి రుచి చంద్రుని కాంతి గల కైతకం. కైతకం అంటే కేతకీ పుష్పం యొక్క కైతకం మొగలికి సంబంధించిన దళం రేకును దర్శయంతి చూపించుచున్న మధ్యే సౌదామిని మెరుపు తీగ నడుమ అలా అనుకోవచ్చు, లేదా నడుమునందు మెరుపు, రెండు రకాలుగా అలా తీసుకోవచ్చు. మధులిహాం తుమ్మెదల యొక్క మాలికాం వరుసను రాజయంతి ప్రకాశింప చేయుచున్న వికచ కమలే వికసించిన కమలమునందు పూర్తిగా వికసించిన కమలమునందు మంజుం అందమైన హంసారావం హంసల సవ్వడిని. ఇక్కడ మంజుం అందులో అందమైన మధురమైన, అది కూడా రెండు రకాలుగా అర్థం పెట్టి చెప్పుకోవచ్చు. హంసారావం హంసల సవ్వడి. తర్వాత హంసకం అంటే కాలి అందెలు, అది కూడా హంస అనే దానికి హంసకం అనే రెండు పదాలుగా కూడా ఉన్నాయి. హంసకం అంటే కాళ్లకు ఉండే అందెలు, అది కూడా అర్థం చేసుకోవచ్చు. ఉల్లాసయంతి వెలువరించుచున్న నవా కొత్త అయిన, ఎప్పుడు కొత్తవి అదనమాట. ఎవర్ న్యూ అంటే అది అమ్మవారి దగ్గర ఎప్పుడు ఏది పాతది కాదు. ఏ రోజు మీరు చూడండి అమ్మవారి ఆ విగ్రహము మీ దగ్గర ఉన్న ఒక ఫోటోను ఎప్పటికప్పుడు ఒక కొత్తదనం ఏదో కనబడుతుంది, ఇది పాతదిగా ఉంది అని అనిపించదు అసలు. అటువంటి ఒక కొత్త ఎవర్ న్యూ. కా ప్లస్ అపి కాపి ఒకానొక అంటే చెప్పలేని అని. కారుణ్య లక్ష్మీ దయాలక్ష్మి. ఇందాక సామ్రాజ్య మనసిజ సామ్రాజ్య లక్ష్మి అన్నారు, ఇక్కడ కారుణ్య లక్ష్మి అన్నారు. దయాలక్ష్మి అంటే ఈ దయాలక్ష్మి అంటే లక్ష్మి అంటే ఒక వైభవం, లక్ష్మి అనేది వైభవం. కాబట్టి కరుణ యొక్క వైభవం ఆవిడ. కంపా తీరే కంపా నదీ తీరమున విలసతి వెలుచున్నది ప్రకాశించుచున్నది. అంటే ఇందులో కాలాంబోదే అంటే కాలమేఘమున చంద్రుని కాంతి గల. అంటే ఇక్కడ అమ్మవారిలో కాలాంబోదం అంటే ఏంటి? నల్లని కురులు. ఆ నల్లని కురుల్లో తల్లో మొగలి రెక్కలు, మొగలి పువ్వులు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగా చంద్రుడు వెలుగుతున్నాడు ఆవిడ నల్లని కురులలో. అటువంటి మొగలి పువ్వులాగా చంద్రుడు మెరుస్తున్నాడు. తర్వాత అమ్మవారి నడుము సన్నగా ఉందిట. ఆవిడ కదిలినప్పుడల్లా అది ఒక మెరుపులాగా మెరుస్తోందిట ఆ నడుము. అంటే మెరుపుకి ఎంత లైఫ్ ఉంటుంది? చాలా ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్, అలా అలా మెరిసి ఆగిపోతుంది కదా.
అలాంటి ఒక మెరుపు లాగా ఆవిడ కదిలినప్పుడు ఆ నడుము కనబడుతోంది. అంటే ఆ నడుము ఎక్కువగా లేదు, సన్నటి నడుము కదా! ఆ సన్నటి నడుము ఒక మెరుపులాగా అలా కనబడి అలా మాయమైపోతోందనమాట. అటువంటి నడుము. అక్కడ ఆ మధ్యలో మధులిహాం మాలికాం, తుమ్మెదల యొక్క వరుస. నల్లటి తుమ్మెదలు ఇట్లా వరస కట్టి ఉంటే ఎట్లా ఉంటుంది? అలా ఆవిడ జడ వెనక నుంచి అలా ఉందిట, నల్లగా ఆ కురుల యొక్క వేసిన జడ, ఆ మెరుస్తున్న నడుము మధ్యలో అప్పుడప్పుడు ఆ మెరుస్తున్న నడుము మీద ఆ నల్లటి జడ కనబడుతోంది. ఒక భావం అదైతే, ఇంకొక భావం ఏమిటంటే ముందు వైపు ఉన్న నూగారని ఒక భావం. అమ్మవారి నాభి నుంచి పైదాకా వెళ్తున్న నూగారు ఉంటుంది కదా! నూగారు. అది కూడా నల్లగా ఉందని దాని గురించి కూడా చెప్పారు. ఒక పాఠాంతరం ఏమో వెనక వైపున ఉన్న నడుము మీద ఉన్న జడ నల్లటి తుమ్మెదల గుంపులాగా అలా ఉంటుంది. నీలము, నలుపు కలిపిన ఆ కుంతల ఆవిడ జడ అలా ఉందన్నమాట. అట్లా ఆవిడ నడుముని వర్ణించారు. తర్వాత పాదాలకి, అంటే పాదాల దగ్గర హంసలు ఒక మంజుల నాదం చేస్తున్నాయట. అవక్కడ అవి చేస్తున్నప్పుడు హంసకం అంటే ఆవిడ పాదాల ధ్వని ఉన్న ఆ పాదాలకు ఉన్న అందెలు. అందెలు కూడా ధ్వనిని చేస్తున్నాయట. మనం 88వ శ్లోకం పాదార విందంలో నేర్చుకున్నాం. హంసకమసౌ అని. అక్కడ ఆ పాదాలకు ఉన్న ఆ అందెల యొక్క సవ్వడి, ఆ యొక్క హంసల యొక్క వాటి వాటి పలుకుల్ని కూడా అధఃకుర్వన్ అని తన పాదాల కింద నొక్కేస్తున్నాయని, అలా అమ్మవారితో సాటి రావు అని అందులో చెప్పారు అలాగా. ఇందులో కూడా అలా అంటే అసాధారణం, సాధారణం నుంచి అసాధారణానికి చెప్తున్నారనమాట. అటువంటి ఆవిడ పైనుంచి కింద దాకా ఒక వర్ణన ఇచ్చేశారు. ఒక కన్ను, తర్వాత జుట్టు అవేమేమి చెప్పకుండా ఒక భావం నిర్గుణానికి ఒక ప్రకృతిలో ఉన్న భావాలను చూపిస్తూ ఆ రకంగా అందులో అమ్మవారిని చూపిస్తున్నారు. ఆవిడ ఆ లక్ష్మీ వేషం ధరించిన దయే, ఆవిడే అటువంటి ఒక దయా సముద్రం. ఆ దయా సముద్రము ఎలా ఉందిట అంటే పొప్పున చంద్రకళ ధరించి ఉందిట. కాలాంబోదే కైతకం అన్నారు. అంటే అట్లా తలలో ఒక మొగలి రేకులాగా నల్లటి మబ్బులో చంద్రుడు ఉన్నట్టు, ఆ నల్లని ఆవిడ కురులలో మొగలి రేకు పెట్టున్నట్టు అటువంటి ఒక భావం చెప్తూ, కానీ నల్లటి మేఘాలు చంద్రుని చూపించవు. కనబడతాడా? నల్లటి మేఘాలుంటే చంద్రుడు కనబడ్డు, మూసుకుపోతాడు. అది ఆ అటో ఇటో ఏదైనా కొంచెం వెలుగొస్తే వస్తుంది కానీ నల్లటి నీటి మేఘం ఉంటే చంద్రుణ్ణి చూపించదు. కానీ ఈ నల్లటి మేఘాల్లాంటి ఆవిడ కురులు చంద్రుణ్ణి ఇంకా బాగా కనపడేట్టు చూపిస్తున్నాయట. తర్వాత అది అసాధారణత. అంటే మామూలుగా నల్లటి మేఘము చంద్రుని కప్పేసి ఉంచుతుంది. కానీ ఈవిడ తలలో ఉన్న కాలాంబోధం అనే ఆవిడ కురులు చంద్రుణ్ణి చక్కగా తల్లో మొగలి పువ్వు పెట్టుకుంటే ఎంత అందంగా కనబడుతుందో అంత అందంగా చంద్రుణ్ణి అలా ఎలివేటెడ్ గా చూపిస్తోంది. తర్వాత ఆవిడ నడుము సన్నటి మెరుపు తీగట. ఆ ఆ సన్నటి మెరుపు తీగ మీద నూగారులాగా లేదా వెనకాల జడలాగా ఆ నల్లటి తుమ్మెదల గుంపు, అలా పైన నల్లటి కురులు అని చెప్పుకున్నాడు, అదే కింద దాకా జడలాగా అన్నమాట. తర్వాత అది అలా ప్రకాశిస్తోందిట.
మబ్బులు మెరుపులు ఉన్నప్పుడు తుమ్మెదలు రావు కదా. వాన పడుతుంటే తుమ్మెదలు ఎందుకు వస్తాయి? కానీ అటువంటి మబ్బులు మెరుపుల మధ్యలో తుమ్మెదలు కనబడుతున్నాయి అంటే అది ఒక అన్యాచురలే, అసాధారణమే. అటువంటి మబ్బులు మెరుపులతో నల్లగా ఈ తుమ్మెదల ప్రకాశిస్తున్నాయి అంటే ఆవిడ అక్కడ మనం ఊహించుకోవడానికి అలాంటి మబ్బులు మెరుపులు, ఆ మెరుపుల్లో నల్లటి ఆవిడ జడ మనం ఊహించుకోవడం అన్నమాట. తర్వాత పాదమున హంసల ధ్వని, మంజీరనాదం అంటే పాదాలు కదిలిపినప్పుడల్లా ఆవిడకున్న ఆ మంజీరాలు నుంచి వస్తున్న సన్నటి చిరు సవ్వడి, అటువంటి ఆ సవ్వడి అక్కడ ఉన్న హంసలని చిన్నబుచ్చుతోందని, హంసారావం వికచ కమలే మంజు ముల్లాసయంతి. ఆ వికసించిన కమలాల దగ్గర ఉన్న ఈ హంసలు ఎంతో ఆనందమైన ఒక్క చిరు సవ్వడిని వ్యక్తపరుస్తోంది. ఆ పాదాలని పూర్తిగా వికసించిన కమలాలు అని చెప్తున్నారు. మామూలుగా తామర పువ్వు ఎలా ఉంటుందో, ఎంత పూర్తిగా విచ్చితే ఎలా ఉంటుందో అటువంటి లోటస్ ఫీట్ అంటాం కదా, అటువంటి పాద పద్మాలు. ఆ పాద పద్మాల దగ్గర హంసలు, మామూలుగా తామర పువ్వుల దగ్గర హంసలు ఉంటాయి. పూర్తిగా విచ్చిన తామర పువ్వుల దగ్గర హంసలు తిరుగుతూ ఉంటాయి. అలాగే పూర్తిగా అటువంటి వికసనంగా ఉన్న అమ్మవారి పాదాల దగ్గర హంసలుంటారు. ఎవరు? మునులు, పరమహంసలైన మునులు ఉంటారు. వాళ్ళు ఆ పాదాల దగ్గరే ఉంటారు, ఆ పాద ధ్యానమే చేస్తూ ఉంటారు. అటువంటి ఆ హంసల దగ్గర మంజు ఉల్లాసయంతి, వాళ్ళని ఆ పాద ధ్వని మంజీరాల నాదంతో వారిని ఎంతో ఆనందపరుస్తూ ఉంటుందిట. వారి యొక్క హంసలు అంటే సోహం, హంస అంటే అజపా గాయత్రి అంటారు. ఆ యొక్క సవ్వడి, ఆ సోహం అనేది ఎవరికైతే ఆ అజపా గాయత్రి గురించి తెలిసిన వాళ్ళకి ఆ లోపల తెలియకుండా జరిగే ఒక ఆ జపం ఏముందో తెలియకుండానే మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అదేగా మన లోపల ఉన్న హంస. చెప్తారుగా హంస లేచిపోయింది అంటే, ఆ హంస ఉంటేనే లోపల చైతన్యం. ఆ చైతన్యం ఆ చైతన్యం చేసే చిరు సవ్వడికి ఆవిడ ఎంతో ఆనందిస్తూ ఉంటుంది. అది హంసారామం వికచ కమలే మంజుముల్లాసయంతి. ఎవరైతే ఆ వికసించిన ఆ పాదాల దగ్గర హంసారావం, ఆ హంసలుగా మారి, ఆ పరమహంసలుగా మారి ఉంటారో మంజుముల్లాసయంతి. అక్కడ మధురమైన ఆనందకరమైన ఆ సవ్వడి ఆవిడ వెలువరిస్తూ ఉంటుందిట. అంటే ఆవిడకు కూడా ఆనందం. అటువంటి ఒక భక్తుల దగ్గరికి వెళ్ళడం ఆవిడకి ఆనందం, ఆ భక్తులు ఆవిడ దగ్గరికి రావడం ఆవిడకి వాళ్ళకి ఆనందం. ఇది మన శ్రీ శ్రీ రవిశంకర్ గారు చెప్తూ ఉన్నారు. హీఈస్ ఆల్సో మిస్సింగ్ యూ అని. నాట్ ఓన్లీ యు ఆర్ మిస్సింగ్ హిమ్, హీ ఆల్సో మిస్సెస్ యూ డియర్ అని చెప్పారని. నిజమే. అలా భగవంతుడికి కూడా భక్తుల పట్ల అపరిమితమైన ఇష్టం ఉంటుందిట. ఎలాగైతే తల్లిదండ్రులకి పిల్లల్ని చూడాలని ప్రేమగా ఉంటుందో అటువంటి ప్రేమ భక్తుడు తల్లిదండ్రులకు భగవంతుడికి కూడా భక్తుల పట్ల ఉంటుందిట. ఎప్పుడు వస్తాడు వీడు నా దగ్గరికి అని. అటువంటి ఆ ప్రేమతో ఆవిడ చూస్తూ ఉంటుందని. ఆవిడ కంపా తీరే విలసతి నవా, ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు చూసినా ఎందుకు మరి ఎన్నిసార్లు కంచికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఎన్నిసార్లు ఈ పద్యాలు తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఆ దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్తదనం. చూసిందే కదా, అక్కర్లేదే, పర్వాలేదు
వెళ్ళక్కర్లేదు అని ఎప్పుడైనా అనిపిస్తుందా? ఎందుకంటే ఒక కొత్తదనం ఏదో ఎప్పటికప్పుడు ఆ అమ్మవారి దర్శనంలో, అమ్మవారి భావనలో ఒక ఇష్టం ఉంటుంది కదా! అటువంటి ఆ నవ కాపి అంటే ఇలా అని చెప్పగలమా ఆవిడ? అటువంటి ఆ నవ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుందని ఆ కొత్తదనం ఏమిటో వర్ణించగలమా మనం? మన వల్ల అవుతుందా? మన చేత అవుతుందా? అవ్వదు. భాష చాలదు. అటువంటి ఒక ఆహ్, చెయ్యాలంటే, వివరం చెయ్యాలంటే. కాబట్టి అటువంటి అద్భుతమైన ఇక్కడ కంపా తీరే విలసతి. ఆ కంపా తీరంలో కంచిలో విహరిస్తూ ఉంటుంది ఆవిడ. ఎవరావిడ? కారుణ్య లక్ష్మి, దయాలక్ష్మి. ఎటువంటి దయ అంటే ఒక్కసారి తలుచుకున్నా చాలు ఆనందంగా ఆనందాన్ని ఇస్తుంది. ఒకసారి తలుచుకోగానే ఆ బాధ నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది. ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి గొప్ప దయాలక్ష్మి ఆవిడ ఆ కంపా తీరంలో ఉన్నది అని అటువంటి ఆవిడని వర్ణన చేస్తూనే కొన్ని అంటే పదాలు చెప్తూ పదాల ద్వారా అమ్మవారి దర్శనం చేస్తున్నారు. అంటే ఒక ఇమాజినేషన్ మనం ఎంత ఇమాజిన్ చేసుకోగలిగితే అంత అద్భుతమైన ఒక దర్శనం అవుతుంది. అటువంటి ఇమాజినేషన్ కోసం ఇక కావ్యంలో ఎన్నో రసాలు, నవరసాలు ఉంటాయి. ఆ నవరసాల్లో వినే వాళ్ళకి, చదివే వాళ్ళకి వాళ్ళల్లో ఉన్న అన్ని విషయాలు కూడా కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే అది అద్భుతం అన్నమాట. మనలో వినే వాళ్ళలో కూడా ఆ క్రియేటివిటీ రావాలి బయటికి. ఎలా ఊహించుకోవాలి? ఎలా అలా ఆ ఊహకి అందేటట్టుగా చెప్తూ, ఊహని మించి ఇంకా మనం ఇంకా పైకి ఎదగడానికి ఇచ్చే భావాలన్నమాట ఇవన్నీ. అట్లా ఆ రూపానికి దర్శనం చేయించారు. హంసకమసో అన్నట్టు అంటే ఇక్కడ హంసారావం. హంసారావం అన్నారు. అంటే ఒక సౌండ్, శబ్దము, తర్వాత దృశ్యం. ఇవి 2 కూడా అవి 2 మనకున్న పంచేంద్రియాల్లోనూ ఇవి 2 చాలా ముఖ్యమైనవి. శబ్దము, స్పర్శ. ఇవి మనకున్న పంచేంద్రియాలు అంటే ఈ దీంతో ఒక చిన్నగా ఒక కనెక్షన్ అది చెప్తున్నాను. ప్రతి మనిషిలో ఈ పంచేంద్రియాలు ఎంత ఒక ప్రపంచాన్ని సృష్టి చేస్తాయి అంటే దేనికి దానికే. ఒక శబ్దము అది నిజంగా తలుచుకుంటే ఒక గుండె గుబేలంటుంది. అమ్మో! ఇంతుందా అని. చాలా విస్తారం. చాలా పెద్దవి. శబ్దం, శబ్ద ప్రపంచాన్ని చూసుకోండి. కోటానుకోట్ల గ్రంథాలు. ఎన్నో మాటలు. అసలు ఎంత సాహిత్యం, ఎంత సంగీతం, ఎంత ఉంది. ఎన్ని విన్నాం. ఎన్ని మాటలు. చెప్పేవాడు శబ్దమే. వినేవాడు శబ్దమే. ఆ భావం కూడా శబ్దమే. ఈ శబ్దము మన లోపలికి అంటే చూస్తే మీరు చుట్టూరా శబ్దమే. ఈ శబ్దము బయట ఎంత ఉందో లోపల కూడా అంత ఉంది. లోపలికి వెళ్ళిపోతోంది అది. వింటున్నారు. వింటున్న మాటలు కొన్ని మన మీద రకరకాల భావాలుంటాయి. ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క భావాన్ని క్రియేట్ చేస్తుంది కదా! ఆ భావాలు క్రియేట్ చేస్తూ మనలో మనకి అంటే అది ఎలా తోస్తుందో, ఏ మాట మనకి ఎలా తోస్తుందో తెలియదు. ఇప్పుడు మనకి ఒక మాట మనకి నచ్చలేదనుకోండి. ఎవరో అన్న ఒక మాట మనకి నచ్చలేదనుకోండి. దాన్ని మనం అక్కడ వదిలేయబెట్టొచ్చుగా. దాన్ని లోపలికి తీసుకోకుండా ఉండొచ్చు కదా! ఉండగలమా? ఆ శబ్దం లోపలికెళ్ళిపోయి, ఆ లోపల ఏం చేస్తుందది? ఎంత విషయాన్ని క్రియేట్ చేస్తుంది లోపల. అంటే ఇలాగే మీరు ఊహిస్తే ఒక దృశ్యం.
ఇలాగే ఒక రుచి, ఇలాగే ఒక వాసన, ఒక స్పర్శ, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రపంచాన్ని లోపల క్రియేట్ చేసేసి ఈ 5 కూడా అసలు జీవిని ఎంత పట్టేసుకుని ఉంచాయంటే ఒక బంధం. ఆ బంధంలో పెట్టేశాయో ఒక్కసారి ఊహించుకుంటే తల తిరుగుతుందిట. ఆ తల తిరుగుడు రోగం అదేట. అంటే ఇవి నిజంగా ఈ తల తిరిగి ఆ జీవి కాళ్ళు శక్తి లేక నిలబడం లేక జారి పడిపోయేట. జారి పడి 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 ఒక్క ఎక్కడ ఏ లోకాల్లో నుంచో వచ్చి భూమి మీద అంటే చ్యుతుడు. చ్యుతుడు అంటే అంటుకునేవాడు అన్నిటికీ. అచ్యుతుడు అంటే ఏది అంటుకోనివాడు. ఇలా 5టికి అంటుకుని జారిపోయి చ్యుతుడై కిందకి వస్తే పడుతూ 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 గట్టిగా ఉన్న నేల మీద పడ్డాట. ఈ గట్టిగా ఉన్న నేల మీద ఇది ఆపింది వాడిని. నేల మీదకి వచ్చి పడ్డాడు. పడిన తర్వాత వచ్చిన శబ్దాలు అంటే వినకుండా ఉండడం సాధ్యం కాదు. వింటాం. విన్నదాన్ని అక్కడే వదిలేసుకుని ఉండగలిగితే అంటే ఈ లోపల ఉన్న ఆత్మకి ఏమీ లేవు కదా. ఈ శబ్దం అంటదు, ఈ దృశ్యం అంటదు, రుచి, రంగు, వాసన ఏవి అంటవు. అంటకుండా ఉన్న లోపల ఉన్న చైతన్యం మౌనం. ఒక శబ్ద విషయంలోకి వస్తే అటువంటి మౌనమైన ఆ చైతన్యాన్ని ఇవన్నీ బేబీ నాకేం పట్టవు, నేను ఏమిని పట్టించుకోకూడదు అని ఒక భావన చేసి ఆ శబ్దం నుంచి గనక బయట పడిపోతే వాడంతట వాడు అంటే ఆ సాధన ఫలిస్తుంది. ఆ శబ్దం నుంచి బయట అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవుతోంది? ఏదైనా ఒక చెడు, ఈ చెడు మాట్లాడకు అని చెప్తారు కదా. అంటే ఎందుకు? చెడు చూశారు, విన్నారు. దాన్ని అంటుకోకుండా ఉండే ప్రయత్నం చేయాలి. అది అంటుకోవడం అంటే ఏంటి? మనకు లోపలికెళ్ళిపోయి అది మనలో ఒక మార్పు చెంది మన నోటి నుంచి వేరేగా వస్తుంది. వేరే శబ్దంగా వస్తుందది. అంటే లోపల మనకి అంటుకుంది. అంటుకున్న దాన్ని ఎలా మరి దీని నుంచి విడిపడాలి అంటే శబ్దం అనేది ప్రపంచం నిండా ఉంది. దాన్ని గనక ఈ వైపుకి మార్చుకుంటే భక్తి అంటే నాదము, సంగీతము వీటన్నీ కూడా నాదంతోటి, సంగీత సాధనతోటి దైవాన్ని చేరొచ్చు తొందరగా భక్తి భావంతో అంటే ఈ నాదం ఏదుందో మంచి భావాలు అంటే వాగ్గేయకారులు రాసిన కృతులు, ఇలాంటి స్తోత్రాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా మరి శబ్దమే. ఈ శబ్దం ఏంటంటే మంచి శబ్దం. దాని నుంచి విడిచి ఈ శబ్దంలోకి చేరి ఈ శబ్దం ద్వారా మౌనానికి ఎదగాలి. అది మనకి అన్యాపదేశంగా బోధిస్తున్న మార్గం. దేని నుంచైనా అంటుకోకుండా ఉండడం అనేది ఇది ఒక సాధన, ఒక ప్రయత్నం. మనకిప్పుడు ఇది అర్థమవుతుంది. కానీ ప్రయత్నం, సాధన, ప్రయత్నం. అది ఏదైనా సరే విన్న వెంటనే ప్రతిస్పందించకుండా ఉండడం. దానిని తేలికగా తీసుకోగలిగిన ఒక ప్రయత్నం. ఇలాంటివన్నీ శబ్దానికి అంటుకోకుండా ఉండగలిగిన కొన్ని లక్షణాలన్నమాట. అలాగా దృశ్యానికి కూడా చూస్తున్న ప్రతి దృశ్యానికి అంటుకోవడం. ఇలా ఒక్కొక్కళ్ళల్లో ఒక్కొక్క వాసన అంటారు కదా. దేనిని చూసి ఎవరు ఎక్కువ ఆకర్షితులవుతారో వాళ్ళకి ఆ వాసన జన్మల నుంచి ఉంది. ఇవన్నీ ఒక్క జన్మతో వచ్చినవి కాదు, కొన్ని జన్మలుగా వస్తూ ఉండేవి. కాబట్టి ఆ వాసన నుంచి అడిక్షన్స్ అలాంటివన్నీ ఇవన్నీ కూడా ఆ వాసనల నుంచి బయటపడాలంటే
ఈ వాసనలోకి రావాలి. అమ్మవారి అది కూడా వ్యసనమే. ఆ అమ్మవారి భక్తి అనేది కూడా ఒక వ్యసనమే. ఈ వ్యసనంలోకి వచ్చి ఇందులోకి వెళ్ళాక ఒక స్తబ్దత పొంది అప్పుడు మోక్ష మార్గానికి మనకి ఒక అర్హత వస్తుందన్నమాట. అది ఈ శ్లోకాలన్నిటిలో మనకి అన్యాపదేశంగా చెప్తున్నానంటే ఇవన్నీ ఇంత అర్థం చేసుకోగలిగిన ఇప్పుడు నేను చెప్పింది కూడా నేను ఎంత క్లియర్‌గా చెప్పగలిగానో మీకు ఎంత అర్థమైందో నాకు తెలీదు. కానీ ఇది అసలు వీటి లోపల మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలన్నమాట. అంటే ఒక శబ్దం, ఒక దృశ్యం ఇవేవి మనని కలిసివేయకూడదు. ప్రతిదానికి మనల్ని ఇబ్బంది పెట్టేయకూడదు. ఆ తాపత్రయము, తపన ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా వదలాలన్నమాట. అవి ఇందులో చెప్తూ మనకి ఇస్తున్న ఒక విషయం. మళ్ళా రెండోసారి శ్లోకం చదివాను కదా! కాలాంబోధే శశిరుచిదలం కైతకం దర్శయంతి మధ్యే సౌదామిని మధులిహాం మాలికాం రాజయంతి హంసారావం వికచకమలే మంజుముల్లాసయంతి కంపాతీరే విలసతి నవా కాపి కారుణ్యలక్ష్మీ. అలా ఆవిడ కరుణ ప్రసరిస్తేనే ఏవైనా విషయాలు మనకి బోధపడతాయి. అది